అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలగెడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించిపోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది భయము చేత, నిరుత్సాహం చేత నింపబడ్డారు కదా. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఎన్నో దుర్వార్తలు వింటూ వచ్చాం. మన కుటుంబం ఎలా అయితే ఉండాలనుకున్నాం అలాగ మన జీవితాలు లేవు. మన హృదయం అంతా కలవరం చేత నింపబడింది. ఓటమి వెనకాల ఓటమి, నిరుత్సాహం వెనకాల నిరుత్సాహం. ఎంత ప్రార్థన చేస్తున్నా దానికి తగిన ప్రతిఫలాలు రాక చాలామంది ప్రార్థన జీవితానికి కూడా దూరం అయిపోయారు. కొంతమంది బాధతో ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, పవిత్రంగా జీవిస్తున్నాం కదా, యథార్థంగా బ్రతుకుతున్నాం కదా, సన్నిధిని ప్రేమిస్తున్నాం కదా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కదా, నేను నా కుటుంబం ఆసక్తి కలిగి ప్రభు మందిరానికి వస్తున్నాం కదా, అయినా మాకు మాత్రం ఎందుకు ఇన్ని సమస్యలయ్యా? తప్పు చేస్తున్న వారందరూ హుందాగా బ్రతుకుతున్నారు, పాపం చేస్తున్న వారందరూ సంతోషంగా బ్రతుకుతున్నారు, కానీ యథార్థంగా నీ కోసం బ్రతుకుతున్నామే, మాకెందుకు ఇన్ని బాధలు అని చాలామంది ఒక ప్రశ్న హృదయంలో వేసుకుంటూ ఉన్నారు. ప్రియ సంగమా, ఒక మాట చెప్పనా? దేవుడు యథార్థంగా బ్రతుకుతున్న వారికి, భక్తి చేస్తున్న వారికి ఎంత మాత్రం అన్యాయం చేసే దేవుడు కాదైనా. ఈరోజు మన హృదయాన్ని గాయపరిచిన వారు ఎవరో కాదు, మన సొంత కుటుంబాలను గాయపరచడం వల్ల హృదయం అయిపోయిందంటే, అయ్యా నువ్వు ఉంటే నాకెందుకు ఇన్ని బాధలు వస్తాయి, చూసావా అందరూ ఎట్లా మాట్లాడుతున్నారు, నా సొంత కుటుంబం నన్ను విలువ లేకుండా చూస్తుంది అయ్యా అని చాలామంది బాధపడుతున్నారు కదా. ఏవి కంగారు పడద్దు, అన్ని రోజులు ఒకలా ఉండవు. దేవుడు అన్ని పరిస్థితులను నా ప్రభు తారుమారు చేస్తాడు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, ఆదికాండము 41 మాట చదవగలిగితే, అప్పుడు యేసేపు, దేవుడు నాకు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. యేసేపు జీవితాన్ని మనం చూడగలిగితే అతని తండ్రి ఇంటి వారిని మరిచిపోయేలాగా దేవుడు చేశాడు. ప్రియ సంగమా, సొంత వారు యేసేపుని గాయపరిచారు. అసలు యేసేపు బానిసగా బ్రతకడం గల కారణం ఎవరు తెలుసా? తన సొంత అన్నలే. ఈరోజు కొంతమంది అంటారు, అన్న నా ఆరోగ్యం పోవడానికి కారణం ఎవరో తెలుసా? నేను ఇలాగ బయట ఈరోజు అప్పుల మధ్యన మునిగిపోవడం కారణం ఎవరో తెలుసా? ఈరోజు నా శరీరం అంతా గాయముల చేత నింపబడ్డం గల కారణం ఏంటి తెలుసా? ఈరోజు నేను ఎంతలా ఏడుస్తానంటే కారణం ఎవరో కదయ్యా, నేను ప్రేమించిన వారే, నా సొంత కుటుంబమే. నేను ఎవరినైతే పోషించానో, ఎవరినైతే ప్రేమగా చూసుకున్నానో, ఎవరినైతే అభిమానించానో, ఎవరైతే క్షేమంగా ఉండాలని కోరుకున్నానో, ఈరోజు వారే నా జీవిత పతనానికి కారణమైపోయి ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది అంటారు, అన్న నా భర్తను నమ్ముకొని చాలా దూరం వచ్చాను, నా భర్తను నమ్ముకొని తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చాను, ఆయనే దిక్కు అనుకున్నాను, కానీ ఈరోజు దుఃఖం మధ్యన, కన్నీటి మధ్యన బ్రతకడం గల కారణము నా సొంత భర్తే అన్న. ఏం చాలా అర్థం కాని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ప్రియ సంగమా, మీరు ఎప్పుడు కంగారు పడకండి. దేవుడు మీ స్థితులను మార్చే దేవుడు ఆయన. మీ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు అనుగ్రహిస్తారు. నేను ఒక్క సలహా అయితే చెప్తాను, క్రీస్తు కోసం బ్రతకండి, దేవుని మీద ఆధారపడి జీవించండి. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులు మనకు ఎట్లా కనిపిస్తాయంటే, దేవుడు ఇంకే కార్యాలు జరిగించట్లేదు, ఇంకా ప్రభు కూడా వదిలేశాడు, అందుకే దుర్వార్త వెనకాల దుర్వార్త వినబడుతోంది, కీడు వెనకాల కీడు వస్తూ ఉంది, ప్రభు నన్ను వదిలేసేయడం అనుకుంటున్నారు. ఏవీ కాదు, అదంతా దేవుని చిత్తములో ఒక భాగమని మీరు భావించండి. శ్రమ వస్తుంది, దుఃఖకరమైన పరిస్థితుల మధ్యన మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయినను వాటన్నిటి మధ్యన విశ్వాసంతో మీరు వెళ్ళగలిగితే, మీ భక్తి జీవితాన్ని కాపాడుకొని ఆ క్లిష్టమైన తరుణాల మధ్యన కూడా మీరు ప్రభు వైపు చూడగలిగితే, ఆ దుర్వార్తలన్నింటినీ కూడా శుభవార్తలుగా దేవుడు మారుస్తాడు. ఈ సంగమా, నేను చిన్నప్పుడు మా తల్లిగారికి నేను పుట్టకముందే ఒక దైవజనరల్ వచ్చి, అమ్మ మీకు ఒక అబ్బాయిని దేవుడు ఇస్తున్నాడు, ఒక బలమైన సేవకుడిగా దేశ విదేశాల్లో ప్రభు వాడుకుంటాడని చెప్పగానే మా తల్లి ప్రార్థన చేసింది. నేను యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆశలు కోల్పోయారు. ఎందుకంటే నాకు అన్ని దురలవాట్లు వచ్చేసాయి, రకరకాల కేసులు నా మీద పెట్టారు, మనసంతా మారిపోయింది, క్రీస్తు విరోధిగా మార్చబడ్డాను, యేసయ్య దేవుడు కాదని అనేక మందికి ప్రకటించాను, 200 గిడియన్ బైబిల్స్ని తగలబెట్టేశాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు అందరూ అన్నారు, వీడు అసలు ఇంకెప్పుడు సేవకుడు అవ్వడు. కొంతమంది నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా అన్నారు, నేను సేవకు పనికిరానని. ఎన్నో అవమానాలు నా మీద పడినాను. మా తల్లిగారు మాత్రం ప్రార్థన జీవితానికి దూరం అవ్వకుండా
ఎడతెగక ప్రార్థించింది, మాకు ప్రార్థన చేయడం నేర్పించింది. ఆ ప్రార్థనే ఈరోజు దుర్వార్తలన్నింటినీ కూడా శుభవార్తలుగా మార్చేసింది. ప్రియ సంగమా, మనుషులు పలు రకాల మాటలు అంటూ ఉంటారు. కావాలని గాయపరుస్తారు, కావాలని నిందలు వేస్తారు, కావాలని మనల్ని అనగదొక్కాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నీ ఉద్యోగ ప్రాంతంలో అవ్వచ్చు, నీ సొంత కుటుంబంలో అవ్వచ్చు, నీ తలాంతులను కూడా తక్కువగా చూసేవారు ఉంటారు. నువ్వు వెళ్తున్న సంఘములు కూడా వచ్చిందిలేమ్మా, పాడిందిలేమ్మా, చదివేళ్లే వాక్యం అన్నట్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోండి చాలు. ఎందుకంటే దేవుడు మీ భక్తి జీవితాన్ని బట్టి మీ స్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఈ దుర్వార్తలన్నీ కొట్టివేయడానికి బలమైన శుభవార్తలు, గొప్ప సాక్ష్యాలు నా ప్రభు మీ జీవితాలు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా చెప్తున్నాను, దేవుడు మన బ్రతుకులను మార్చగలడు. ప్రియ సంగమా, యేసేపు అంత ఉన్నతమైన సింహాసనం ఎక్కుతాడని కలలో కూడా వారు కుటుంబం ఊహించలేదు. దేవుడు యేసేపుని అలాంటి సింహాసనాన్ని ఎక్కించాడు. అంత గొప్ప అధికారం అవుతాడని, అంత మంచి కుటుంబం యేసేపుకు వస్తుందని, అంత ఆస్తికర్త యేసేపు అవుతాడని వారు కలలో కూడా ఊహించలేదు. వారు ఊహించిందంతా ఒకటే, యేసేపుని బానిసగా అమ్మేశాం, ఒక బానిస బ్రతికే బ్రతుకుతాడు అనుకున్నారు. కానీ ఆ బానిసలను సింహాసనం ఎక్కించే దేవుడు ఆయన. ఆ పెంట కుప్పల మీద ఉండేవారిని అధికారులతో కూర్చోబెట్టగలిగిన దేవుడే ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. ఈరోజు నీ కన్నీటిని చూస్తున్నాడు. అదే ధైర్యంతో అంటున్నాను, మీరు ఎన్నడూ ప్రార్థన ఆపొద్దు. దేవుని కోసం బ్రతకండి చాలు, యథార్థంగా జీవించండి చాలు. దేవుడు తగిన కాలం వచ్చినప్పుడు ఏ సమయంలో అయితే దీవించాలో ఆ సమయానికి దీవిస్తాడు. ఏ సింహాసనం అయితే ఎక్కించాలో ఆ సింహాసనం ఎక్కిస్తాడు. ఏ చోట అయితే ఘనపరచాలో అదే చోట ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. దేవునికి తెలుసు ఏ సమయాన్ని ఏం జరిగించాలో. ఈరోజు నేను అంటాను, దేవుడు గొప్ప శుభవార్తలు ఈ వారంలో మీకు పంపించబోతున్నాడు. నేను చాలా కమెంట్స్ చూడబోతున్నాను. నేను నమ్ముతున్నాను మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.